అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో 2019వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 లక్షల మంది వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ వాలంటీర్ల వ్యవస్థను 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఆ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సభలలో చెప్పడం కూడా జరిగినది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లే అతను వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించే యోచనలోనే ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం నుంచి మనకి వచ్చిన అప్డేట్. కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది నొక్కితేనే ఇలా గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే కూడా రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు వాలంటీర్ల నియామకాలపై కొన్ని నిబంధనలు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కూడా మనకి అర్థమవుతుంది. నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ అనేది రావడం కూడా జరిగింది. ఆ మెసేజ్ లో వచ్చేసి ఈ వాలంటీర్ల వ్యవస్థను గతంలో 50 ఇండ్లకు ఒక వాలంటీర్ అనేది ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక 5 మంది మాత్రమే వాలంటీర్లు ఉంటారని కూడా మనకి అప్డేట్ రావడం కూడా జరిగింది. ప్రతి గ్రామానికి 5 మంది వాలంటీర్లు మాత్రమే ఉంటారని మనకి అప్డేట్ రావడం జరిగింది. అలాగే ఎవరైతే డిగ్రీ పాస్ అయిన వారో, డిగ్రీ ఉత్తీర్ణుల అయిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు కూడా ఉంది. గతంలో 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన వారికి కూడా ఈ వాలంటీర్ ఉద్యోగం అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన వారికి మాత్రమే ఈ వాలంటీర్ జాబ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. కూడా ఆ అప్డేట్ లో ఉండడం కూడా జరిగింది. ఎందుకంటే 10,000 జీతం ఇస్తున్నారు కాబట్టి డిగ్రీ ఉత్తీర్ణత పెట్టారని కూడా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ లో మనకి తెలిసిన విషయం. అలాగే 1994 నుండి 2003 ఆ వయసు పరిమితి కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు కూడా మనకి అర్థమవుతుంది. 1994 నుండి 2023 ఈ మధ్య వయసు పరిమితి గల వారికి మాత్రమే ఈ అవకాశం, వాలంటీర్ జాబ్ కి అవకాశం కల్పించినట్లు కూడా మనకి అర్థమవుతుంది. ఊరికి 5 మంది మాత్రమే. అలాగే డిగ్రీ పాస్ అయిన వారు, అలాగే 1994 నుండి 2003 ఆ మధ్య వయసు కల వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ వాలంటీర్ల వ్యవస్థను నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నప్పటికీ గ్రామానికి 5 మంది మాత్రమే వాలంటీర్లు ఉంటారని మనకి అందిన సమాచారం. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.